నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో కొన్ని కీలక మలుపు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రధానంగా ఈ అంశాన్ని చూడుర్రి, ఎందుకంటే అది ఓటు వేసిన ప్రజలు లేకపోతే పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడితే మనం కాస్త చర్చ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, మళ్ళీ అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కొనసాగుతున్న నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యుడు, ప్రస్తుతం అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోని సభ్యుడు, ఆయన మరెవరో కాదండి, మీ అందరికీ తెలిసిన విషయమే, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చాలా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్ని అంశాలు కూడా మనకు జరుగుతున్న ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదు అనే కోణంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలాంటి సీనే మనం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో చూసాం. వీళ్ళ సోదరుడు అంటే వీళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఢిల్లీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కుర్చీలను కూడా పగలగొట్టిన పరిస్థితి గతంలో సోషల్ మీడియాలో అక్కడక్కడ విన్న పరిస్థితి కనబడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలను కూడా ఉపయోగించిన మాట కూడా వాస్తవమే. తర్వాత మంత్రి పదవి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నాడు వీళ్ళ అన్న. కానీ తమ్ముడు మాత్రం నికార్స్గా నిజాయితీగా ఉన్నాడా అంటే మంత్రి పదవి కోసం మాత్రం చాలా నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతోని ఉన్నాడు అనేది వాస్తవమైన విషయం. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మొన్న ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించి జర్నలిస్టులు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటున్నారు. జర్నలిస్టులను వాళ్ళని చూస్తే ఆ స్టేజ్ దిగి చెంప పల్ల కొట్టాలనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదో కళ్ళల్లోకి పెట్టి కళ్ళు చూస్తున్నారు, నన్ను పలకరిస్తాడా లేదా అన్న వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో ప్రధానంగా కూడా చాలా కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం, దానికి మనం కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అసలు సోషల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి ఎప్పుడు పోయారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. వెళ్ళి ఫ్రంట్ సీట్లో కాలు మీద కాలేసుకొని ఎప్పుడు కూర్చున్నారు? ఇది మరో ప్రశ్న. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, జర్నలిస్టుల పట్ల అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. నాటి ఉద్యమకారులే నేటి సోషల్ మీడియా జర్నలిస్టులుగా మారిలు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకున్న వ్యక్తులే, అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఏంటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి జరుగుతున్న చర్చలో ఇక్కడ ప్రధానంగా కూడా మూడు అంశాలను మనం చర్చించుకోవాలి. సో సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే ఈనాడు ముఖ్యమంత్రి పదవి సోషల్ మీడియా జర్నలిస్టులు ఇచ్చిందే, మంత్రి పదవి బాధ్యతలు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులు ఇచ్చిందే. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ మనోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ యాది మర్చిండు అనేది వాస్తవం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చోటానో లేకపోతే ఆషామాషి లీడర్ అయితే నేను అనుకోను, ఒక గట్టి లీడరే అని నేను అనుకుంటా. ఎందుకంటే గతంలో మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచిండు, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మనం పూర్తి స్థాయిలో లోతుగా చర్చించాలి. ఒకసారి ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు 100% నిజమైంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు, కానీ బ్యాక్ ఎండ్ మొత్తం సీమాంధ్ర వాళ్ళే చేస్తున్నారు అనేది వాస్తవం. 20 మందికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతాం.
అవసరమైతే మరో పోరాటం చేయడానికైనా రెడీ. డిజిటల్ మీడియాపై సీఎం తీరు చూస్తుంటే ఓడమల్లన్న సామెత గుర్తుకొస్తుంది. రేవంత్ రెడ్డి ముందు భాష మార్చుకోవాలి. అహంకార పూరితమైన పాలన మంచి కాదు. అధికారం పదవులు శాశ్వతం కాదు. తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయాలి. 20 నెలలుగా గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇది మీడియాతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. నిజంగా రాజగోపాల్ రెడ్డిని మనం అభినందించాలి. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఈ మాట ఏదైతే ఉందో మనం 100కు 100% ఆయనను అభినందిస్తాం. ఎందుకు అంటే మనం ప్రతిరోజు కూడా ప్రశ్నించే గొంతుకగా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలన్నీ మనం గతంలో చెప్పాం. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంటును బలంగా తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ స్టేట్మెంటు తెలంగాణ కాంగ్రెస్లో సంచలనంగా మారాల్సిన అవసరం ఉంది. మరి ఆ సీమాంధ్రకు సంబంధించిన 20 మంది పెట్టుబడిదారులు ఎవరు? ముఖ్యమంత్రికి ఎందుకు కొమ్ముగాస్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళు పొందుతున్న లబ్ధేంటిది? తెలంగాణకు వాళ్ళు చేస్తున్న ద్రోహాలు ఏంటిది అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు అనేది వాస్తవం. ఈ సీమాంధ్ర పెట్టుబడులకు సంబంధించి 20 మంది రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అనేది కూడా 20 మందికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అనేది కూడా వాస్తవం. దీని మీద ఎంక్వైరీ చేస్తారా లేదా సుమోటోగా కేసులు నమోదు చేస్తారా? ఏం చేస్తారు అనేది మా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా అడుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మీ మీద ఆరోపణ చేస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండని, కానీ మీ మీద వచ్చిన ఆరోపణలకి ఇప్పటి వరకు కూడా ఒక రిప్లై లేదు. అంటే తెలంగాణ సమాజం మీ మీద చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వాస్తవమేనని గ్రహించాలా? మీ మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని మేమందరం పూర్తి స్థాయిలో చెప్పాలా? ఏంటి అనేది మీరు దీని మీద రిప్లై ఇస్తే బాగుంటుంది. 100% 100కు 100% ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా జర్నలిస్టుల, డిజిటల్ ప్లాట్ఫామ్ జర్నలిస్టుల మీద చేసిన ఆరోపణలు 100కు 100% దాన్ని ఖండించాల్సిందే. ఈరోజు తెలంగాణలో ఉన్న జర్నలిజం యూనియన్లు ఏడవన్నాయో ఏ ఎలకపొక్కలు ఉన్నాయో నాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పటి వరకు ఒత్తిడి తెచ్చి కనీసం తప్పు జరిగింది, మాట దొర్లింది, అనుకోకుండా వచ్చినాయి అని క్షమాపణనో లేకపోతే ఇతరత్ర తీసుకురాలేకపోయిందంటే అవి యూనియన్లు కాదు బానిసలు అని మనం కరాఖండిగా చెప్పాల్సిందే. అవి యూనియన్లు కాదు బానిసలు, తాయిలాలకు ఆశపడే యూనియన్లు అవి. గుర్తుపెట్టుకోరు. ఇది నేను ఇంత బలంగా చెప్తున్నానంటే వాళ్ళకు షీము నెత్తురుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నువ్వు గనక పూర్తి స్థాయిలో గనక ఈ విషయంలో క్షమాపణ చెప్పపోతే మీ ప్రెస్ మీట్లను, మీ ప్రతి కవరేజ్ని కూడా బంద్ పెడతామని అల్టిమేట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంత ఉత్సాహం పడుతుంది. అంతగానం మీరు ఏ పార్టీ వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకున్నారు? ఏంది మీ యూనియన్ల కథ ఏంది? మీ కథ ఏంది? మీ లక్షణం ఏంది? దాని సంగతి చెప్పురికి రాజగోపాల్ రెడ్డి మొగోన్ లెక్క మాట్లాడుతాడు. అరే ఈయన మంత్రి పదవే కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు బై, కానీ సందర్భం వచ్చింది హీరో లెక్క మాట్లాడుతాడు. గీన లెక్క మాట్లాడరాదు రీ. మళ్ళీ మేము జర్నలిస్టులం, సీనియర్ జర్నలిస్టులం, తల వండింది, తలకు తెల్లి ఇంటికెళ్ళి వచ్చినాయి. ఏం చేసుకోవాలి అవన్నీ? చిక్క ఇంటికెళ్ళి బఠానీలకు అమ్ముకోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజగోపాల్ రెడ్డిని చూసి చాలా మంది నేర్చుకోవాలి. సో నికార్సైన కాంగ్రెస్ వాది అయినే, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త అయినే. సో ఈయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఇది ఆలోచించాల్సిన విషయము అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. ఇక మరో అంశాన్ని చూద్దాం. ఏమి గోస ఇది? ఏమి పాలన ఇది? తెలంగాణలో దాదాపుగా ఏదో తరాజు బాటలు కనుక వేసుకొని సరిసమానం జోక్కున్నట్టు ఈ తెలంగాణలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంఖ్య అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ ఇరువురు కూడా పూర్తి స్థాయిలో కూడా సరిసమానంగా వీళ్ళైతే పార్లమెంట్ సీట్లను పంచుకున్నారు కదా. సరే బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా చేయలేదా అది సెకండరీ. అల్టిమేట్గా ప్రజలకు సంబంధించి వీళ్ళు చేసిన 8 మంది పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడిలు కదా. కాదయ్యా పార్లమెంట్ సభ్యులారా, నాకు అర్థమైతలేదు, మీరు గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దొంగతారా లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు ఏమైనా వీక్తుర్రా? ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉండి
మీరు ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీను ఈ దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసి అయ్యా మా తెలంగాణలో యూరియా కొరత ఉంది, పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, చెప్పులు పెట్టి పూర్తి స్థాయిలో నిల్చున్నారు, దాంతో పాటుగా ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా పూర్తి స్థాయిలో కూడా పాస్బుక్లు కానీ లేకపోతే చెప్పులు కానీ రాళ్ళు కానీ మనుషులు కానీ క్యూ లైన్లో ఉంటున్నారు, పోలీసుల బందోబస్తు మధ్య ఇవ్వాల్సి వస్తుంది, మాకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వమని ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే మీ అవినీతి చిట్టాడ ఏమైనా ఉందా? లేకపోతే మీరు అంతలా భయపడాల్సిన అవసరం ఏందండి? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజల సమాధానం చెప్పండి. పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో ఉన్నారు, మీరు తెలంగాణలో ప్రజల చేత ప్రజలకు ఎన్నుకోబడిలా లేకపోతే మీ ఆస్తులను పెంచుకోవడానికి మీ వ్యాపారాలను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తున్నారా? అరే ఇక్కడ ఇది మీ బాధ్యత అండి, ఇది పార్లమెంట్ సభ్యుల బాధ్యత. మా గోస మీకు పట్టదా? ఎరువుల కోసం ఇంకెంతకాలం తిరగాలి? యూరియా కోసం రైతుల పడిగప్పులు, సైదాపూర్లో క్యూ లైన్లో చెప్పులు. దీనికి ఎవరు పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎట్లాగూ చేయది. అది నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అనేది అదేంది దున్నపోతు మీద వాన కొడుతున్న కనీసం చెల్లిస్తుందేమో కానీ మా ప్రభుత్వం చెల్లించదు అని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా రోజులుగా యూరియా బస్తాల కోసం అవస్థలు పడతా ఉంటే ప్రభుత్వం చెల్లించట్లేదు. కనీసం పార్లమెంటు సభ్యులుగా పార్లమెంటుకు సంబంధించి మీకు ఉన్న హక్కును మనం ఎందుకు అడగకూడదు? తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదా మీరు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేస్తే గెలవలే మీరు? మరి అలాంటప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం పట్లన ఎందుకు పోరాటం చేయట్లేదు? దీనికి సంబంధించి ఇప్పటి వరకు సమాధానం ఎందుకు లేదండి? నాకు అర్థమైతే లేదు. అయ్యా తెలంగాణ ప్రాంత ప్రజానికానికి సంబంధించి ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారండి? గుడ్డి గుర్రానికి పనులు దోముతున్నారా? ఎరువులకు సంబంధించి అవస్థలు పడుతున్నారు కదా. ఇది కేంద్రం బాధ్యత లేదా? భారతీయ జనతా పార్టీ హిందుత్వం సనాతన ధర్మం అంటాడు. మా బండి సంజయ్ ఏడున్నాడో ఏం కథనం, మా కిషన్ రెడ్డి ఏడున్నాడో ఏం కథనం. ఇక మా బీజేపీ ఎంపీలు జాడపత్త కూడా కనబడతలేరు. ఆ ఓటు వేయించుకున్న రోజు కనబడ్డారు అనుకుంటా బహుశా. ఇప్పటి వరకు వాళ్ళని చూద్దామన్నా కంటి చూపు కనుమేరలో కూడా కనబడతలేరు. రైతులేమో ఇబ్బంది పడాలి. వీళ్ళు మనం ఓటేస్తే మనమిచ్చిన కార్లల్లో, మనం వేసే పెట్రోళ్ళల్లో, మనమిచ్చిన బంగ్లాలల్లో, మన పైసలతోని ఎంజాయ్ చేయాలి. వాళ్ళ వ్యాపారాలు 100 కోట్లు ఉంటే దాన్ని 1000 కోట్లు చేసుకోవాలి, 1000 కోట్లు ఉంటే 5000 కోట్లు చేసుకోవాలి, 5000 కోట్లు ఉంటే 10,000 కోట్లు చేసుకోవాలి. కానీ రైతుల జీవితాలను మాత్రం ఆగం చేయాలి. ఇంతే కదా. ఒకసారి అందరూ ఆలోచించండి. రైతుల పక్షాన ఎవరండి పోరాటం చేసేది? ఇంకెన్నాళ్ళండి రైతు గోస? అరే పల్లెలకు పోతే యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బట్టగాల్చి మూదేస్తున్నారు ఈ సన్నాసులు. ఆ ప్రాజెక్టు గురించి పూర్వాపరాలు తెలివయి, ఆ ప్రాజెక్టు గురించి ఎందుకు గట్టిల్లో తెలియదు. దేశవ్యాప్తంగా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు జేహో కేసీఆర్ ఏం గట్టినవయా ప్రాజెక్ట్ అన్నారు. దాని గురించి కూడా చెప్తా. సో మా ఎంపీల ఆచూకీ కనబడితే మీరు చెప్పండి దయచేసి. మా తెలంగాణ ఎంపీల ఆచూకీ కనబడితే వాళ్ళని మామూలు కాదు మీరు బట్టి గల్లలు బట్టి అడగాలి. ఏమయ్యా మా ఓటుతోని గెలిచినావు, ఏందయ్యా మా బతుకులు ఇది అని అడగాలి మీరు. అట్లని దాడి చేయమంటలే, నేను అడగమంటానా, తెలంగాణ భాషలు చెప్తానా. ఇక చూడుర్రి, ఇక ఇది మరో కథ. నాడు తెలంగాణ ఉద్యమంలో పాట ఉండే అండి, చదువుకోకొడక అని సాగనంపిన తల్లి అనేది ఒక పాట పాడతాం. తెలంగాణ ఉద్యమంలో నేను చదువుకొని గొప్ప వ్యక్తి అయి రారా బిడ్డ అన్న, కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పడి నీ ప్రాణాలు అసలు బాస్తవి, ఇలా మాకు దిక్కుముక్కు ఎవరు అనేది ఒక పాట ఉంటుంది. దానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సి ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధ అనిపించి చెప్తున్నా. ఈరోజు మనం ఎవరైనా కానండి ఈ భారతదేశంలో ఈ భూమి మీద ఉన్న చాలా వరకు కూడా ఎక్కువ శాతం కూడా ఇక్కడి ప్రజలు భూ ఆధారితంగా బతికే వ్యక్తులే. దాదాపుగా 95% ప్రజలు కూడా భూమిని నమ్ముకొని భూమి కోసం, భుక్తి కోసం, భూ పోరాట విముక్తి కోసం నాడు నిజాం ప్రభు మీద పోరాటం చేసిన భూమి అంటే అపారమైన ప్రేమ వాళ్ళకు. ఏ భూమి కోసంలో వ్యవసాయ పంట పండిస్తారో ఆ భూమిలో ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడతారు. సో అలాంటి గొప్ప మనసు కల్ల వాళ్ళు ఇక్కడి రైతాంగం. ఇప్పుడు మా తాతల వారసత్వం, మన నాయనల నుంచి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వారసత్వ భూములు వస్తాయి, కొంత కొనుగోలు భూములు ఉంటాయి. వాళ్ళు ఈ సంవత్సరం పంట వేసినాం పూర్తి స్థాయిలో నష్టపోయామని మరో సంవత్సరం పంట వేయకుండా ఆగరు కదా రైతులు, మళ్ళీ పంట వేస్తారు.
మళ్ళీ వచ్చే సంవత్సరం కాలం సరిగ్గా కాకపోయినా పూర్తి స్థాయిలో కూడా నష్టపోయినా వాళ్ళు ఆగరు కదా, మళ్ళీ పంట వేస్తారు. ఒకవేళ అకాల వర్షాలతోనో అతివృష్టితోనో లేకపోతే పంట దిగుబడి రాకపోతేనో పంట ఆపరు, మళ్ళీ పంట వేస్తారు. ఇది భూతల్లిని నమ్ముకునే రైతు చేస్తున్న ఒక సాహసోపితం. సో అలాంటి రైతు భూమిని గుంజుకుంటా అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అండి, కొడంగల్ నియోజకవర్గంలో అట్టుడికిపోతుంది. మామూలు కాదు ఇది. ఎంత బాధాకరమైన విషయం అంటే చూడండి, తిరగబడ్డ రైతాంగం బలవంతపు భూసేకరణ వద్దు, కొడంగల్ ప్రాజెక్టు భూ సర్వే అడ్డుకున్న రైతులు, ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, సరియైన నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకోండి. ఇది కానుకుర్తి రైతుల డిమాండ్. ఇక్కడ నేనేమంటున్నానంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇది నారాయణపేటకు సంబంధించిన జిల్లాకు సంబంధించి దామరగిద్ద మండలంలో మల్రెడ్డిపల్లి శివారుకు సంబంధించిన బుధవారం అధికారులు నిన్న సర్వేకు వెళ్ళిళ్ళండి. సర్వేకు వెళ్తే పూర్తి స్థాయిలో ఇక్కడి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎకరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటిది అంటే, ఎకరానికి ₹1,00,00,000 ఉన్నది డిమాండ్ మార్కెట్లో. ఈ ₹1,00,00,000కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది మార్కెట్లో డిమాండ్ ఉన్నది. ₹1,00,00,000 ఉన్నదాన్ని 14 లక్షలకు అడిగితే ఏ రైతు ఇస్తాడో చెప్పురు. ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. యావత్తు తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించండి. ఈరోజు ₹1,00,00,000 ఉన్న భూమిని 10 నుంచి 14 లక్షలకు అడిగితే ఎవరిస్తారు? ఎవరి వల్ల అవుతుంది? సో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ఏమంటారు, మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్. కొడంగల్ నియోజకవర్గంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు భూ పరిహారం కింద ఉన్నారు కదా, బలవంతపు భూసేకరణ వద్దని అంటున్నారు కదా, వీళ్ళు భూసేకరణకు అడ్డుపడట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ముఖ్యమంత్రి గారికి మాకు సరి అయిన నష్టపరిహారం ఇవ్వు అంటున్నారు. 2013 భూసేకరణ చట్టం అనుకుంటా, బహుశా దాన్ని చదువుతారో లేదో నాకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనం ఇది వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అంశం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. సో తిరగబడ్డ రైతాంగం అనేది ఎందుకు తిరగబడుతున్నారు? ₹1,00,00,000 ఉన్న భూమిని 10 నుంచి 14 లక్షలకైతే ఏ రైతు అన్నా బాధపడతాడా లేదా? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వం నాంచునుడు ధోరణి ఎందుకు పడుతున్నది? ప్రభుత్వం ఎందుకు ఇంకా 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 రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి మనం ఆలోచించాల్సిన విషయం. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు అంటలేరు, వాళ్ళు ప్రాజెక్టుకు భూసేకరణ అన్నిటికీ మేము సై, కానీ నష్టపరిహారం విషయంలో మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు 10 నుంచి 14 లక్షలు ఎట్లా ఇస్తారు, ₹1,00,00,000 ఉన్న భూమి అని వాళ్ళు అడుగుతున్నారు. దీన్ని మా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుందో నాకు అర్థమవుతలేదు. ఇక ఇది ఇట్లున్నదా? ఇక గిది చూసిర్రా, గిది రామచంద్ర అన్న ఏం మాట్లాడుతాడు, ఏమన్నాడు చూడు ఒకసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మాట ఇది. బీసీ ధర్నా పేరుతో కాంగ్రెస్ నాటకం 100కు 1000% నిజమే. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు, 42% రిజర్వేషన్లు కేవలం బీసీలకే ఇవ్వాలి, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రామచంద్ర అన్న ఎందుకు మాట్లాడిండో తెలుసా? నేను అన్నా అని ఎందుకు అంటున్నా అంటే, ఆయన నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి, నిజంగా కూడా చాలా 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 నా భాషలో చెప్పాలంటే చాలా వరకు కూడా ఇలాంటి పోరాట స్ఫూర్తి. ఎమర్జెన్సీ టైంలో దాదాపు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఒక అడ్వకేట్ కూడా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే తొలి ప్రసంగం పక్కన పెడితే మిగతా అన్నిటిని కూడా కొంచెం ఆచితూచి మనం ఆలోచిస్తే ఒక రకంగా ఆయన ప్రశ్న అస్త్రాలను సంధిస్తున్నాడు, కానీ అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఇది వాస్తవమైన విషయం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇది మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ముస్లింల రిజర్వేషన్ల విషయంలో ఏ పార్టీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కుల ప్రకారం ఎవరికి ఎన్ని ఇవ్వాలో వాళ్ళు ఇస్తా అంటున్నారు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు, దాన్ని ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం లేదు. కానీ బీసీ ధర్నా పేరుతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సంబంధించి ఏం చేస్తున్నది అనే దాన్ని వాస్తవ కోణాన్ని మాత్రం రామచంద్ర అన్న బయటపెట్టిండు. ఎట్లా బయటపెట్టిండు అంటే ఇగో మీకు కనబడుతుంది చూడు, దా రామ్మ చిలకమ్మ అది ఏమి అబ్బాబ్బాబ్బా అర్థమైందా? ఇది గిడ చూడురికి ఇది ఏంది,
రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు 42% రిజర్వేషన్. అది అయ్యేది లేదు, పీకేది లేదు. అయిపా ఇంకెక్కడది. బీసీ బిడ్డలందరికీ కూడా 90mm సినిమా చూపెడతాడు రేవంత్ రెడ్డి. మంచి డ్రామా ప్లే చేస్తూ ఢిల్లీలో. రామచంద్ర అన్న ఉత్తానే అనలే. రామచంద్రరావు చాలా క్లారిటీగా పద్ధతిగానే మాట్లాడిండు. దానికి సజీవమైన సాక్ష్యాలే ఇవి. రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు 42% రిజర్వేషన్. బయటపడ్డ కాంగ్రెస్ మోసం. బీసీ బిల్లుతో ఇన్నాళ్ళు హైడ్రామా సాధ్యం కాదని తెలిసే హామీ. రేవంత్ మాటలతో బయటపడ్డ కుట్ర. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా 42% రిజర్వేషన్లు అసాధ్యమని మొదటి నుండి ప్రతిపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలిసే బీసీలను కుట్రతో మోసం చేసిందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయన్న చందంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనబడుతున్న విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు ఉన్నాడో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినాక నువ్వేందా ఇచ్చేది? ప్రభుత్వం నీ చేతిలో ఉంది, ఢిల్లీలో విపక్షం ఉంది. పోరాటం చేసి ప్రభుత్వాన్ని ముచ్చెమటలు బట్టి ఏదైనా సాధించాలి. మేమైతేనే ఇస్తాం, మీరు వేస్తేనే చేస్తామంటే ఇక మీకేం చేసేది? అదేదో మాకేసుకొని మేమే ప్రధానమంత్రులు అవుతాం కదా. మీరు ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాటకం ఇది, డ్రామా. ఏది ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయిన తర్వాత ఇస్తావా? ఏది బీసీలకు 42% ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఏది ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇస్తావు? ఎప్పుడైతాడు ఆయన? ఇవాళ రాత్రిలా, రేపు పొద్దుగాలనా, రేపు మధ్యాహ్నమా, రేపు సాయంత్రమా, ఎల్లుండి పొద్దుగాలనా? ఎన్నడైతే అయ్యా? 2025 సంవత్సరం. ఆయన జాతకంలో అసలు ప్రధానమంత్రి అయితాడే లేదని గతంలో కేంద్రానికి సంబంధించిన చాలామంది నాయకులు మాట్లాడేళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చెప్పే ఆరోపణలకు సంబంధించి చూస్తున్న విషయాలను కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఇక్కడ ఒకసారి దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుంది. మీరు కాంగ్రెస్ బాటలో పడితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఇది తస్మత్ జాగ్రత్త. ఇది నేను హెచ్చరించే విషయం. మోదీని గద్దె దించుదాం, రాహుల్ను ప్రధాని చేస్తాం, బీసీ బిల్లును సాధించుకుందాం. మోదీ మన బద్ధశత్రు. కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్కే పోయే కాలం వచ్చిందా? నరేంద్ర మోడీ మోచేయి నీళ్లు తాగుతున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో రేవంత్ రెడ్డి అంటూ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ను చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే, మోడీని గద్దె దించుదామని చెప్పిండు. మోడీని గద్దె బడే బాయ్ చోటే బాయ్. ఈ హైదరాబాద్ నడిగడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, పరేడ్ గ్రౌండ్లో నాకు పెద్దన్న లాంటి వాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటూ కూడా చెప్పింది ఎవరు? ఈ పెద్ద మనిషి కాదా? ఈ గుంపు మేస్త్రి కాదా? ఈ పెద్ద మనిషి కదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ప్రజలారా మీకే చెప్తున్నా, ఈ పెద్ద మనిషే కదా అన్నది. ఈరోజు జంతర్ మంతర్ వద్ద మీరు ఒక్కసారి 2 రకాలుగా నేను ఆలోచిస్తా. తెలంగాణ ఉద్యమంలో జంతర్ మంతర్ వేదికగా నిరసన చేయడం అనేది వాస్తవం. ఈరోజు అదే జంతర్ మంతర్ మధ్య బీసీల కోసం ఉద్యమం చేసిలు. కానీ మీరు మాట్లాడిన ప్రతి పాదం కూడా పొల్లుబోకుంటున్నా. మీరు ఏం మాట్లాడిల్లయ్యా? ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసినాక మీరేంది ఇచ్చేది? మీ ఏది బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మా బీసీ బిడ్డలంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేయాలనా? గుడ్డి గుర్రాలకు పనులు దోమే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా? ఇంకా మాకు సిగ్గు లేకుండేస్తాం. తెలంగాణలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటాయి. జర్నలిస్టులను హేళన చేస్తేవి, కేసులు పెడితేవి, దాడులు చేస్తేవి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడితేవి, విపక్షాలను ఇబ్బంది పెడతావా, నీ సొంత పార్టీలను ఇబ్బంది పెడతావు, పథకాలు అమలు లేవు, నీ ఇష్ట రాజ్యంగా నడుస్తుంది. కోతి కొబ్బరి చిప్ప ఎట్లా దొరుకుతుందో అట్లా అయిపోయింది మా తెలంగాణ అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇది నేనన్న మాటలు కాదు, ప్రజలు అంటున్న మాటలు. సో బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ నాటకాలు, డ్రామాలు ప్లే చేసింది అంతే. దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఇగో బీసీల ధర్నాకు రాహులే రాలే. ఏం చేస్తున్నాడా మీ రాహుల్ గాంధీ? అమెరికా పోయిండా, ఆస్ట్రేలియా పోయిండా, కెనడా పోయిండా, రష్యా పోయిండా, సింగపూర్ పోయిండా, యాడి పోయిండా? మీ బీసీలకు అంతగానో బిజీ షెడ్యూల్ ఏందా? నాకు అర్థమైతలేదు. ఢిల్లీలో ధర్నా చేసిన పట్టించుకొని వైనం వస్తానని ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఓ ట్వీట్తో సరిపెట్టిన రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు మీ రాహుల్ గాంధీ? మీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? మీరు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? గుడిగురాల పనులు తోముతా. భారత రాజ్యాంగం చేతిలో పట్టుకొని పార్లమెంటు ఓంగనే అయిపోతుందా? ఆ భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో బై క్లాసులు ఎన్ని, దానికి సంబంధించి ఏం చెప్తున్నది? ఆ రాజ్యాంగం ఇక్కడ తెలంగాణలో నడుస్తుందా? ఈయన ఓన్లీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్ సోప్ టాప్గా తిరుగుడు తప్ప ఏం లేదల్లా. గతంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు సంథింగ్ ఎవరో ఒక ప్రశ్న అడిగింది, అందులో ఎన్ని పేజీలు ఉంటాయంటే చెప్పలేకపోయాడు మనోడు. పోనీ దాని వెనుక ఎన్ని సంతకాలు ఉన్నాయో చెప్పగలుగుతాడా?
భారత రాజ్యాంగాన్ని పట్టుకొని 42% రిజర్వేషన్ సాధిద్దాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు గోడలు కట్టిందో బీసీలకు సంబంధించి ఆ గోడలు బద్దలు కొడదామని చెప్పినావు కదా. ఇలా మరి బీసీల కోసం ఎందుకు రాలే? నీ చిత్తశుద్ధి ఏంది కాంగ్రెస్ పార్టీది? ఢిల్లీలో నీ ఇంటి దగ్గర ధర్నా చేస్తే నువ్వు ఎందుకు రావు? ఏం చేస్తున్నావు? అంత బిజీ ఏందో, అంత బిజీ షెడ్యూల్ ఏందో ఒకసారి చెప్పరాదు మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు? అశోక్ నగర్ అత్తవి మా పైసలతో బిర్యానీ తింటే ఆ బిల్లు కూడా కట్టకపోతేవి. ఏది ఆ వరంగల్ డిక్లరేషన్ అంటివి, కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, పరేడ్ గ్రౌండ్లోకి అత్తివి, స్కూటీలు అంటివి, ఏడబోయినావో అర్థం కాదు. మా తెలంగాణ ప్రాంత ప్రజలను అట్టేట ముంచిపోయారు మీరు. మళ్ళీ ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీనట మనం ఓటేసి గెలిపించి మీ కాంగ్రెస్ పార్టీని ఇంకా గెలిపియాలనా మేము? బీసీల పట్ల చిత్తశుద్ధి లేని రాహుల్ గాంధీ ఆ బీసీల ధర్నా చేస్తే తెలంగాణ నుంచి మా బిడ్డలు, మా రేవంత్ రెడ్డి గారు వస్తారు, మా మంత్రులు వస్తారు, మా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కదులుతుంది పాపం. మా తెలంగాణ వాళ్ళు అందరు ఆడికి వస్తారు. కానీ మా తెలంగాణ బిడ్డలు వస్తే నీకు అంత చులకన్నా? మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం బీసీల కోసం ధర్నా అని ఢిల్లీకి పోతే మీ పార్టీయే కదా. మా రేవంత్ రెడ్డి మొత్తం ప్రభుత్వం అంతా పోతే నువ్వెందుకు రావు? సమాధానం లేదు. మళ్ళీ ఏ ప్రధాని అవుతాడట? ప్రధాని ఎక్కడి నుండి అవుతాడో ఇక నాకైతే అర్థం కదా. ఆయన ప్రధాని అయ్యేది లేదు, ఆయన పీఠం ఎక్కేది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ డ్రామాలు చేస్తూనే ఉంటుంది. గిట్లనే జరుగుతుంది. ఢిల్లీలో రేవంత్ అండ్ బ్యాచ్ డ్రామా అటర్ ఫ్లాప్. ఆడుండే రాహులే రాలేదు. మీ ధర్నాలో నిజాయితీ లేదు, రాహుల్ ఖర్గే మాటలపై నమ్మకం పోయింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. మంచిగా ఉన్నదా? ఈ 6 అడుగుల బుల్లెట్ AK-47 కంటే దారుణంగా ఉంటాయండి. మరి రాహుల్ గాంధీ ఉండేది ఢిల్లీలోనే కదా, సోనియా గాంధీ ఉండేది ఢిల్లీలోనే కదా, ప్రియాంక గాంధీ ఉండేది ఢిల్లీలోనే కదా, మల్లికార్జున్ ఖర్గే ఉండేది ఢిల్లీలోనే కదా. మరి కీలక నేతలు అందరూ ఢిల్లీలో ఉండి ఢిల్లీలో వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు వాళ్ళు మనల్ని అవమానించినట్టు కదా మన తెలంగాణ కాంగ్రెస్ బిడ్డలను. సార్ రాజకీయాలను ఇంకోసేపు పక్కన పెడతాం. మా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళను జాతీయ కాంగ్రెస్ అవమానించింది అంట. అరే ఢిల్లీలోకి పోయి మా వాళ్ళు ధర్నా చేస్తే బీసీల కోసం చిత్తశుద్ధి లేదా డ్రామా ప్లే చేసి వచ్చేది. ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాలా, అది జరుగుతుంది. రైట్. ఇక ఇది గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి. ఇది మనందరం మాట్లాడుకున్నాం, యాదున్నదా? మళ్ళీ చెప్తున్నా, గోదావరి చుట్టూ నీళ్ళు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి అని మనం మాట్లాడుకున్నాం తెలంగాణ ఉద్యమంలో. వి వాంట్ జస్టిస్. నా ప్రాంతం వాడు మోసం చేస్తే నా పొలిమేరల లోపలనే పాతి పెడతా, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే నా పొలిమేరలు దాటి తన్ని తరిమేస్తామంటూ తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఇవన్నీ. మీ అందరికీ తెలుసో యాదున్నదో లేదో, జై తెలంగాణ అనే నినాదం, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అంటూ మనం పలికినం, మన కంఠస్వరంతో నినాదించినాం, మన కంఠస్వరంతో గర్జించినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలంగా ఉద్యమాన్ని నిరూపించినాం, మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళ జీవితాలని, ఈ ఆరోపణలు చేసేటోళ్ళ జీవితాలని కమ్మజింపుతందుడు ఇట్లా జింపాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, అరే భయ్ కాళేశ్వరం మీద ఆరోపణలు చేసే ప్రతి సన్నాసికి చెప్తున్నా, కాళేశ్వరం దగ్గరికి పోదాం, మేడిగడ్డ దగ్గరికి పోదాం, అన్నారం దగ్గరికి పోదాం, సుందిళ్ళ దగ్గరికి పోదాం, మల్లన్న సాగర్ పోదాం, రిజర్వాయర్లు కాలువలు మొత్తం తిరిగేద్దాం. అది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టు కాదా? మా తెలంగాణ బిడ్డలకు సంబంధించి నీళ్ల కోసం, నిధుల కోసం పోరాటం చేస్తే ఈరోజు మా జీవితాలను ఆగం చేస్తున్నది వాస్తవం కాదా? మీకు ఒక్కసారి ఒక విషయాన్ని చెప్తా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయిలో కూడా ఈ దద్దమ్మలు చేస్తున్న ఆరోపణకు సంబంధించి ఇంకా ఎందుకు ఇంతలా ఏంది అంటే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసి మా జీవితాలను, మా తెలంగాణ అస్తిత్వాన్ని, మా తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇప్పటి వరకు కూడా నాకు అర్థం కాని విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, కాళేశ్వరం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంటిదో లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంటిదో కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం ఇది. మరి ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా మా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిండు కదా, ఏమని చెప్పిండో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏమని చెప్పిండో మీ అందరికీ తెలిసిన విషయమే కదా.
తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ తన్నీరు హరీష్ రావు చెప్పిన విషయంలో ఈ అన్నారం బ్యారేజీ కానీ సుందిళ్ళ బ్యారేజీ కానీ దాంతోపాటు అన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేసినాం అనేది మనందరికీ తెలుసు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీలకు తెలియదేమో, నేను మళ్ళొక్కసారి చెప్తా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం చూడండి దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయిలో అసంబద్ధమైన అబద్ధాలను వల్లివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆరోపణలు చేసే ప్రతి సన్నాసికి చెప్తున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 19 సబ్స్టేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 21 పంప్ హౌస్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 203 కిలోమీటర్ల స్వరంగ మార్గాలు. మీ ఎస్ఎల్బీసీ ఏమైంది? 2 కిలోమీటర్లు అవ్వలే, ఆడ జీవితాల నాగం చేసిరు కదా. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి, 141 టీఎంసీలకు సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీ ఉంది, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఉంది, 240 టీఎంసీల నీటి వినియోగం అనేది. ఇదయ్యా కాళేశ్వరం. తెలుసుకోకపోతే తెలుసుకో. అన్ని ఆరోపణలు చేసి అసంబద్ధంగా మా తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన మీద కుట్రలు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. సో దయచేసి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ బీజేపీ ఆరోపణల చిట్టా, మోదీ చంద్రబాబు డైరెక్షన్లోనే కేసీఆర్ను బదనాం చేసే కుట్ర, బనకచెర్ల కోసమే కాళేశ్వరంను పడబెడుతున్నారు. దాంతోపాటు తెలంగాణకు కాళేశ్వరమే జీవనాధారం. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కాళేశ్వరం నీళ్ళు ఇస్తాడు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నేనేమంటున్నానంటే, దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి మట్టిలో పుట్టినవాడిగా ఈ మట్టిలోనే కలిసిపోయేవాడిని, రెప్పపాటు జీవితానికి ఆలోచించాల్సిన విషయం కాదు. నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరుణ్ణి గనక మీరు చేసుకుంటే చిప్ప చేతికి కాదు, ఏది కుక్కలు చింపిని ఇస్తారాకంటారు చూడు, గది మన చేతికి వస్తుంది, దుబ్బ బుక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1,13,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది మేడిగడ్డలో, 1,13,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతున్నది, కానీ ఎత్తిపోయడానికి మాకు చేతులు వత్తలేవు. అది మా కాంగ్రెస్ పాలన. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ రకరకాలుగా చేస్తున్నారు. ఒక్కసారి మా కేసీఆర్, మా చంద్రశేఖరుడు మాట్లాడిన మా చంద్రశేఖరుడే అంటబోయి తెలంగాణను తెచ్చిన మొగోడు, తెలంగాణ కోసం పోరాటం చేసిన నేను చెప్తున్న గొప్ప వ్యక్తి అయినే. ఆనాడు గోదావరి జలాల కోసం సర్దార్ కాటన్కు సంబంధించి బ్యారేజ్ ఎట్లా కట్టిండో, నా తెలంగాణ రక్షణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇచ్చిన మనగాడు కేసీఆర్. ఈ మొగోను పట్టుకొని మాట్లాడుతున్నా. ఈయన తుప్పిర్ల బలం అంత లేదు మీ మొత్తం రాజకీయం. ఈయన తానం చేస్తా అంటే ఊసిపోయే అంత ఎంటిక కాదు మీ యొక్క రాజకీయ అనుభవాలు. ఈయనను పట్టుకొని, ఈ మొగోని పట్టుకొని పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కల్వకుంట్ల చంద్రశేఖరుడు 4 కోట్ల మంది చిరకాల కోరికను ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడు. అరే 1969లో బ్యాగుల కోసం, పదవుల కోసం ఆశపడ్డ నీచ నికృష్టమైన రాజకీయం అన్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే సాలనుకున్న మనగాడు. ఏది తేడా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నిజాయితీ ఏందో చెప్పు, నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకో. కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్టుపై 152 మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్న నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అగ్రిమెంట్ కాపీని బయటపెట్టాలంటూ 2016లో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ర్యాలీలో సవాలు విసురుతున్న అప్పటి సీఎం కేసీఆర్. సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకే మేడిగడ్డకు మార్పు. తుమ్మిడిహెట్టి కాడ నీళ్లు లేవు, ఎంత కావాలో అంత రావు. అక్కడి నుంచి నీళ్లు డైరెక్ట్గా ఎల్లంపల్లికి వస్తాయన్నట్లుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా తప్పే. అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. లిఫ్ట్ లేకుండా నీళ్లు రావడం కుదరదు. అది కూడా కోల్డ్ లిఫ్ట్. అడవులు దాటి అన్ని క్లియరెన్స్ రావాలంటే దశాబ్దాల సమయం పడుతుంది. హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు 4 సార్లుపై కేంద్ర మంత్రిని జల సంఘాన్ని అడిగితే సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసింది. 2015లో హైడ్రా లీక్ క్లియరెన్స్ ఇవ్వడం అని తేల్చి చెప్పింది. తుమ్మిడిహెట్టి ప్రత్యామ్నాయం చూసుకోమని సూచించింది. అందువల్లే రీడిజైన్ వైపు వెళ్లాల్సి వచ్చింది
లైడార్ సర్వేలు, ఫిజిక్స్ సర్వేలు జరిగినాయి. 35 మంది రిటైర్ ఇంజనీర్లు ఏరియల్ సర్వే పరిశీలన. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో సర్వే తర్వాత మేడిగడ్డ ఖరారైంది. ఇది 2019 సెప్టెంబర్ 15న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటలు. ఇక చెప్పుర్రా, దీని ముచ్చట ఏమైనా ఉన్నదా? చెప్పుర్రు. ఇక ఇష్టానుసారంగా మాట్లాడతారు కదా మీరు. ఇక దీనికి సమాధానం చెప్పుర్రు. దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. హలో కాంగ్రెస్, మిమ్మల్ని అడిగేది. ఏమో బాగా కొడతారు బయట, పిచ్చి కుక్కల కంటే బొచ్చు కుక్క లెక్క మాట్లాడుతుర్రు. దీనికి సమాధానం చెప్పమంటుడు కేసీఆర్. ఇది నేను అడిగే మాట కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పుర్రి. 152 మీటర్ల ఎత్తులో కడితే ఆ పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిండు. మా జిల్లాకు సంబంధించి దాదాపుగా మొత్తం 30 గ్రామాలు నీట మునుగుతాయ్యా, నీకోసం మా గ్రామాలు మా రాష్ట్రం ఎందుకు ఆగం కావాలని చెప్పిండు. అది తెలియదు మనకు. అక్కడ నీళ్ళకు సంబంధించి సరిగ్గా రావు అంటూ అప్పుడు కేంద్రానికి సంబంధించిన జలసంఘం అన్నీ చెప్పినాయి. సిడబ్ల్యూసీ కూడా పర్మిషన్ ఇవ్వలే. మరి దీనికి సమాధానం చెప్పరు. లేదు దాక్కోర్రి. మీ అబద్ధాలు వల్లెపోయడంలో నెంబర్ 1 మీరు. చెప్తా వస్తున్న అస్త్రశస్త్రాలు సిద్ధమైనవి, వత్తన గట్టిగానే ఉంటుంది ఆ ఆట. తుమ్మిడిహెట్టిలో నీళ్ళేవి? తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల లభ్యత కనిపిస్తున్నప్పటికీ అందులో మహారాష్ట్ర వాటా 63 టీఎంసీలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత 160 టీఎంసీల నుంచి 102 టీఎంసీలకు పడిపోతుంది. ఇది 2015 మార్చి 4న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం రాసిన లేఖ. ఓకేనా, క్లారిటీ ఇది. మహారాష్ట్రకు 63 టీఎంసీల వాటా ఉన్నది. ఒకవేళ మనం అక్కడ కట్టిన 102 టీఎంసీలే వస్తాయి. ఎవరు? ఇది జలసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ. మరో దారి చూసుకోండి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నదిలో పర్యావరణ హిత ప్రవాహం కూడా ఉండాల్సిన ధర్మిల తుమ్మిడిహెట్టి దగ్గర మళ్లింపునకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గం చూసుకోమని 13/3/2015 రాసిన లేఖలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇచ్చిన లేఖ. చెప్పుర్రి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. అట్లా లేదు కేంద్ర మంత్రికి కేంద్ర జలవనరుల సంఘం లెటరు. చెప్పవయ్యా కాంగ్రెస్. కాదని ముందుకెళ్తే మీకే నష్టం హెచ్చరించిల్లు. ఏమని? తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే చంద్రాపూర్ జిల్లాలోని 22 గ్రామాలు మన దగ్గర నీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం పక్క రాష్ట్రం నేను ముంచుతారండి? ముంచరు కదా, ఆ బుద్ధి ఉండాలి కదా. అందుకే దాన్ని మేడిగడ్డకు మార్చిలు. 22 గ్రామాలు, ఇటు గచ్చిరౌలికి సంబంధించిన 8 గ్రామాలు, మొత్తం 30 గ్రామాలు నీట మునిగితే మా సమ్మతి లేకుండా మీరు 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణాన్ని ఏకపక్షంగా కొనసాగిస్తే దానికైనా ప్రజాధనం వృధా కాక తప్పదు. ఎందుకైతుంది అని చెప్పిండంటే 2013లో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ. ఏమంది? ఇప్పుడు చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని లంగముచ్చట్లు చెప్తుంది, ఎన్ని అబద్ధాలు? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా చెప్పింది. 2013 ఎవరు అధికారంలో ఉన్నారు? గుడ్డి గుర్రాల పనులతోమే ఆరోపణలు చేసే సన్నాసులారు ఎవరు చెప్పారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నది? 2013లో అధికారంలో పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా ఏమంటే ఆగమాగా. అరే భయ్, కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయిర్రు మేడిగడ్డ దగ్గర పోయి. నీళ్లు లేక వలవలమని ఏడుస్తున్నారు నా తెలంగాణ రైతాంగం. కొంచెమన్న మానవత్వం లేని ప్రభుత్వం ఇది. తుమ్మిడిహెట్టి పట్టుకొని గోదావరి ఈదొచ్చా? తుమ్మిడిహెట్టి ఎంపికపై తంత్రం లేదు, తర్కం లేదు, తల తిక్క సూత్రీకరణే అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్లవాదన. ఇది ఎంత అబద్ధం అంటే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీల చాలా మంది మిత్రులు ఏందన్నా మీ వాళ్ళు గిట్ల ఎత్తుర్రు ఆరోపణలు అని నేను అడిగిన. మా వాళ్ళకేడ దిమాకున్న తీయ అన్నారు. ఖతం, ఇజ్జత్ పోయిందా? పోలేదా? నాది కాదు, మీదే పోయింది. నేనేమంటున్నానంటే ఈరోజు మన ప్రాంతం అవసరాన్ని చూడగా బనకచెర్లు ఉన్నది, మన రాష్ట్రం ఎడారిగా మారుతుంది. దాని గురించి ఆలోచించురు. ఆ విభజన హామీ చట్టాలు ఉన్నాయి, మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించు. వాళ్ళ గురువే కదా రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డిని తప్పుపట్ట, అసలు మంత్రివర్గాన్ని తప్పుపట్ట, ఎవరిని తప్పుపట్ట. మీ తప్పుడు విధానాలను తుప్పు లేపుతా. నేను చెప్తున్నా కదా, మొత్తం తుప్పు అంటా వదిలిపోవాలి. అందరూ మంచోళ్ళే, అందరూ శుద్ధ పూసలే. కానీ రొయ్యల పురుస ఎట్లా మాయమైందో తెలియదు. గట్లనే ఉంటుంది మనోళ్ళది కథ. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలన్న నిపుణులు ఎవరో చెప్పరేందుకు? అక్కడ బ్యారేజ్ కట్టడాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలు ఏవో వెల్లడించరు. 152 మీటర్ల ఒప్పందం జరిగిందంటూనే ఆ కాపీని బయటపెట్టారు. జలసంఘం సాధ్యం కాదని మహారాష్ట్ర ససేమిరా అన్న ధోరణిలో ఛాత్రల్
వైల్డ్ లైఫ్లో అనుమతులు రావని తెలిసి అదే వితండవాదన. కేంద్రంలో రాష్ట్రంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండి బ్యారేజ్ కట్టదే, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న తట్టెడు మట్టి తీయలేదేం, 2014 దాకా తుమ్మిడిహెట్టిపై కాంగ్రెస్ చేసింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది చెప్పమని అడుగుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్న ప్రధానమైన అంశం, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈరచ్చా? నాకు చెప్పరా ప్లీజ్. కుక్కతోక పట్టుకొని ఎవరైనా గోదావరి ఈదుతాం అంటే రారి, నేను దగ్గరుండి అన్ని వసతులు కల్పిస్తా. ఈదలేం కదా, కుక్కతోక పట్టుకొని ఎవడు సముద్రాన్ని అయితే ఈదలేడు కదా. ఓకే రైట్. అరే ఈదలేమన్న బాబు అంటే కొందరు వినరు, సస్తే నమ్మరు, ఈదమంటే ఈదరు, అయినా కుక్కతోకతో గోదావరి ఆ గట్టు నుంచి ఈ గట్టు ఈదచ్చని వాదిస్తారు. ఈ గజ ఈతగాళ్ళు వచ్చి అది అసాధ్యం కాదని చెప్పినా నమ్మరు. పైగా కుక్కతోక పట్టుకొని ఎందుకు ఈదలేదని ఎదుటి వాళ్ళని నిందిస్తారు. కమిషన్లు వేసి మరీ కుక్కతోకను కీర్తిస్తారు. ప్రాణహిత జలాల మళ్లింపులో తుమ్మిడిహెట్టి మీద కాంగ్రెస్ నాయకుల తీరు ఇట్లనే తయారైంది. ఇక చెప్పుర్రి, అసలు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టమన్నది ఎవరో తెలియదు, అక్కడి నుంచి నీళ్లను మళ్లించమని అధ్యయనం చేసింది ఎవరో తెలియదు. కనీసం బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా అనే ఆలోచన కూడా చేయరు. మనుషులు సంచరించడంపైనే నిషేధం ఉన్న వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని బ్యారేజ్ కట్టి 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారు. అక్కడ నీళ్లు లేవయ్యా అని ఓ కేంద్ర మంత్రి రాసిన లేఖను చూడరు. కేంద్ర జలసంఘం లెక్కలతో సహా శాస్త్రీయంగా నచ్చజెప్పినా మనసుకెక్కించుకోరు. 18 సంవత్సరాలుగా అదే వితండవాదనే వితండపోకనే కట్టగట్టుకొని దూకురి. దరిద్రం పోతుంది మా తెలంగాణ. చెప్తే విననుని షడంగా చూస్తామంటారు చూడు, గట్లున్నది. మరి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి అక్కడ మీరు ఎందుకు కట్టలేదని అడిగితే బదిలీయరు. కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నామన్నారు కదా, అదైనా బట్టే పెట్టామంటే సమాధానం ఉండదు. సవాలు చేస్తే పత్తా లేకుండా పోతారు. మొదటి నుంచి కాంగ్రెస్ నేతల తీరిదే. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తున్నా తుమ్మిడిహెట్టి దగ్గర మాత్రం తట్టేడు మట్టి పని మొదలు పెట్టారు. చివరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి మరి అదే కుక్కతోక లాంటి తుమ్మిడిహెట్టి లాంటి గొప్పదని 100 పేజీలతో నివేదిక తయారు చేస్తారు. దాన్ని పట్టుకొని గోదావరి ఎందుకు ఈదలేదో ఈదటోల్లో ఏది గోదావరి ఎందుకు ఈదలేదని ఎదుటోళ్ళ మీద నిందలు వేస్తారు. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు. ఇక రారి ఉన్నదానే మంగళహారకుని ఇంతంత బొట్టు తీసుకొచ్చే హారతిస్తా, అట్లనన్నా చెప్తే ఏమన్నా దిమాక్లా తిరుగుతుందేమో, మంచిగా అవుతారేమో. అరే నాకు అర్థం కాదు, తుమ్మిడిహెట్టి 18 ఏళ్ళుగా ఇదే పంచాయతీ చేస్తున్నారు కదా. 2013లో అధికారంలో ఉన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావా, లేకపోతే మా తాతనా, లేకపోతే మీ ముత్తాతనా? ఎవరున్నారు చెప్పు జరా. ఏందండి వితండవాదం? తుమ్మిడిహెట్టి దగ్గర దాదాపుగా 30 గ్రామాలు మహారాష్ట్ర నీట మునుగుతాయి. మళ్ళీ ఆ ఏదైతే 162 టీఎంసీలు అనుకుంటా బహుశా ఎగ్జాక్ట్గా, ఒకసారి చెప్తా ఆగుర్రి మీకు. మీ ఇక్కడ 160 టీఎంసీలలో 165 టీఎంసీలలో 63 టీఎంసీలు మహారాష్ట్ర వాటు ఉన్నది. దాంతోపాటు అక్కడ చంద్రాపూర్ జిల్లా తెలుసు కదా, ఈ బార్డర్లో మన తెలంగాణ బార్డర్ అయిపోయినాయి. చంద్రాపూర్ జిల్లాలో 22 గ్రామాలు, గచ్చిరౌలిలో 8 గ్రామాలు, 30 గ్రామాలు మునుగుతాయి. దాంతోపాటు మీరు 152 ఎత్తులు కనుక కడితే ప్రజాధనం వృధా అవుతుంది, మీరు ఎట్లా కడతారో చూస్తామని మహారాష్ట్ర 2013లోనే వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ సిడబ్ల్యూసి కూడా క్లారిటీ ఇచ్చింది. ఏమని చెప్పింది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోమని చెప్పింది. సిడబ్ల్యూసికి సంబంధించి రిజెక్ట్ చేసింది. ఇన్ని నిజాలు అంటే బిర్యానీ మంచిగా వండి నోట్లో పెడతా కూడా లేదు ఇది బిర్యానీ కాదు, ఇది బిర్యానీ కాదు బై, మామిడికాయ పచ్చడేసిలు లేకపోతే కారప్పొడితో పెడతాం అన్నట్టుగా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అన్నాం కదా. ఇదేమి మాటలు, దొంగల మాటలు, లంగల మాటలు అనాలి కావచ్చు. నేనన్నాను ఇది తెలంగాణ ప్రాంత ప్రజలే అంటారు, నాకేం సంబంధం లేదు. నేను చెప్తున్నా కదా, ఈ పంచాయతీ అంతా దేనికోసం అనుకుంటాను. నేనేం చేసిన అంటే ఒక మాట చెప్పనా, మనం చెయ్యం పక్కోని చేయనీయం, మనం ఎదగం ఇంకోని ఎదగనీయం, మనం బాగుపడేలా ప్రయత్నించం కానీ ఇంకోడు బాగుపడద్దు. ఇగో ఈ ముచ్చటలతోని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు పంచిపెడతారు, వల్లె వేస్తారు. ఒకసారి ఇక్కడ చూడరి ప్రజలరా, నాకు చాలా బాధాకరం ఆందోళనకరమైన విషయం ఏంటంటే, బనకచెర్ల కోసం మేడిగడ్డను బదనాం చేస్తా అంటే తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఏం చేస్తారో తెలుసా? పూలదండలు కాదరా అయ్యా, మా దగ్గర వేరే దండలు అవి పట్టుకొస్తాం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు కూడా ఆఖరికి వస్తువు కూడా ఇంటలేదు మాట. చూడు, బనకచెర్ల కోసం మేడిగడ్డను బదనాం చేస్తున్నారు. కమిషన్ నివేదిక కాదది, కాంగ్రెస్ బీజేపీల కుట్ర చిట్ట. నేను చెప్పిన కదా 600 పైచీలకు ఉన్న దాంట్లో 60 పేజీలు తీసినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. మీ యొక్క లత్తకూరు వాదన,
మీ బద్మాష్ వాదన అర్థమైపోయిందని బీఆర్ఎస్ నేతలు తిడుతున్నారు. నేను తిడతలేను, వాళ్ళే అంటున్నారు. అది చంద్రబాబు ప్రోద్బలంతో వడ్డీ వారించిన రిపోర్ట్. బాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనం చేసే కుట్ర. నేను కేసీఆర్ జోలికి వస్తే చెప్తున్నా కదా, రణరంగమే అది. అది మామూలుగా ఉండదుగా, మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది రణరంగం. కేసీఆర్ను ముట్టుకున్న అగ్గుల కాలుతుంది తెలంగాణ. నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి కాగడ నాకు తెలిసి కాంగ్రెస్ నుండి మా రాజగోపాల్ రెడ్డి అందుకుంటాడు కావచ్చు. నేను చెప్తున్నా కదా, కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర 420 హామీలతో మోసం, మరోసారి వంచేందుకు జంతర్ మంతర్ ఫీట్లు, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాదది. చంద్రబాబు ప్రోద్బలంతో బీజేపీ కాంగ్రెస్ వడ్డీ వారించిన కుట్రల చిట్ట. నివేదికలో కిచింత్ వాస్తవం కూడా లేదు. ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్ను బదనం చేయాలని కుట్ర పండుతున్నారు. కాళేశ్వరం నివేదిక పేరుతో కాంగ్రెస్ మోసపూరితం ప్రచారం చేస్తున్నది. ఎవరేమన్నా కాళేశ్వరమే తెలంగాణకు జీవనాధారం, తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలు మరో 3 ఏళ్లు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ప్రాజెక్టు కేసీఆర్ బ్రతికిస్తాడు. కాళేశ్వరం నీళ్లను చివరి ఇంచు వరకు కూడా ఇస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రాజెక్టు కేసీఆర్ అప్పయిస్తే 3 రోజులలో నీళ్ళు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కుట్రలు తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వనే సోయి అస్సలు ఉండదు. ఎందుకుంటే కాంగ్రెస్, మా నాయన చెప్తుండే, నన్ను కన్నా నా తండ్రి రమణారెడ్డి అని ఉంటాడు మా నాయన. ఏమంటుండే అంటే, నేను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఒక మాట అంటుండే, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కాలం పోతుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి బిడ్డ అన్నాడు. ఇంటామా మనది ఉడుకు రక్తమే. లేదు వాళ్ళు తప్పులు చేసిళ్ళు, వీళ్ళని గద్దె దించాలని కూక్కున్నాం, కంకరం కట్టు దించినాం, కనబడతాను. ఎరువుల గోస, కరెంటు గోస, నీళ్ళ బాధ కనబడుతుంది. అనుభవంతో చెప్పిన మాటలు వినాలి అంటారు. దాని తర్వాత నేనే తెలంగాణ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పిన. అప్పుడు కొన్ని తప్పులు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన ఉత్సాపనల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది కూడా 1%. కొన్ని మిస్టేక్. కేసీఆర్ తప్పు లేదు, హరీష్ రావు, కేటీఆర్ కవిత కాదు ఇది. ఇంకా ఈ విషయంలో కవితను పాపం ఇరికిచ్చారు. బీజేపీ కావాలని ఇరికిచ్చి చాలా ఇబ్బంది పెట్టింది. అది వాస్తవమైన విషయం. మీరు కాదాలంటే చరిత్ర పుటలలో పోరు. వి ప్రకాష్ గారు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు కవిత గురించి. సో ఇక్కడ కాంగ్రెస్ అనేది ఎప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే పార్టీ. మంచి చేసే ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళకు మంచి చేయాలంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, 100 రోజులు కాదు 1000 రోజులు, దాని ఏమంటారు 2 సంవత్సరాలు, దాదాపుగా 18 నెలల కాలం ఇచ్చినాం. చేసిల్లా? చేసిల్లా? చేయరు. వాళ్ళకేం అవసరం అండి? చేయరు. ఇదే మోసపూరితం. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రానియద్దు. మీరేమన్నా అనుకోరు. ఇక చూడు, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. నా మిత్రుడు ఏపూరి సోమన్న ఏడున్నాడు దేవుడు. ఆ పాట ఇప్పుడు వాడరాదే మళ్ళీ ఒక్క పాట. నా కవులు, కళాకారులు, రచయితలు వాళ్ళంతా ఏడున్నారో నా దేవుళ్ళు. ఒక్క పాట, ఒక కవిత్వం వదులుర్రి తెలంగాణ బాణం. ఇక చూడు, ప్రభుత్వం కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయనని ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ సాగునీరు అందక హుజురాబాద్ నియోజకవర్గం గొల్లపల్లిలో నెర్రలు భారీల పొలం, 7.3 లక్షల ఎకరాలు ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 2.34 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇవ్వనున్న సర్కార్. ఇక చూడురి ఇక చెప్పురి, కాళేశ్వరం నీళ్ళు వద్దు. అది ఏంది అంటే ఆగమైపోయింది. అది మొత్తం అవినీతితో నిండిపోయింది. సిగ్గుచరం ఉండాలా మాటలు మాట్లాడడానికి అంటారు రైతులు. నేను అంటలేను, రైతులు అంటుర్రు అని చెప్తున్నా. అందుకే పల్లెలలో నీళ్ల కొట్లాట, కాళేశ్వరం జలాలు ఇయ్యక కయ్యం పెడుతున్న సర్కార్. దేవాదల నీళ్లు రాక రైతులు అవస్థలు, పంటను కాపాడుకోలేక అష్టకష్టాలు, తగినంత నీళ్ళు ఇయ్యక సర్కార్ తప్పలు. తంపులు కదలాపూర్ నుంచి మెట్టుపల్లి దాకా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ఎండుముఖం. ఇక చూడుర్రి, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్కార్ సరిపడేంత నీళ్లు ఇవ్వకపోవడం స్థితిలో కొంతకాలంగా ఘర్షణకు దిగుతున్న దమ్మక్కపేట, కాట్రపల్లి రైతులతో బుధవారం పొలాల వద్ద మాట్లాడుతున్న సీఐ కరుణాకర్, ఇరిగేషన్ అధికారులు. మీరు ఏం మాట్లాడినా మాకేం సంబంధమే నాకు అర్థం కాదు. నీళ్ళు ఇరా అంటే పోలీసులను ఇరిగేషన్లో పిలిపించుడైంది. ఓ బాబు వినబడుతుందా? ఇది ముచ్చటైంది చూడరా జరా, నీళ్ళటి ఇయ్య రాదు. ఓ సారు, పెద్ద సారు ఈర్రి నీళ్ళ. అందుకే కేసీఆర్ అత్తే 3 రోజులలో తెలంగాణ పచ్చగా అయిపోతుంది. నన్ను అడుగురు, నేను చెప్తా. వీళ్ళ వల్ల ఏడవుతుందండి, గీవుల వల్ల అవుతుంది. చిచ్చి, మీరు గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత ప్రజలారా. నేనేమంటున్నానంటే ఇది వైఆర్టీవీ, ఇది ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాయి. నిన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు, మా గురువు గారు, మా ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిన ఆశయ సాధన కోసం ఇది పుట్టింది వైఆర్టీవీ. సో నిన్న పూర్తి స్థాయిలో కూడా మా గురువు గారికి సంబంధించి ఒక వాదన మీ అందరికీ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం అందరికీ తెలవాల్సిన విషయం ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో నిన్న నేను ఒక పోస్టు పెట్టిన. ఆ పోస్టుకు సంబంధించి మీ అందరికీ ఒక్కసారి చెప్తా. జయశంకర్ గారి ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ గుండెలలో మోగిన గొంతుక నువ్వు, విద్య అనే దీపం వెలిగించిన జ్యోతి నువ్వు, నిరుద్యోగ యువకుడి ఆశల్లో రైతు కన్నీటితో నీ మాటలను శక్తిగా మారి నిలిచిన గొప్ప వ్యక్తివి నువ్వు, బలహీనులకు బలమిచ్చిన జ్ఞానయోధుడు, నీతినే ధ్యేయంగా నడిపిన నిజమైన నాయకుడు, తెలంగాణకు ప్రత్యేకత అని చెప్పిన గార్వవాక్యం, నువ్వు వేసిన విత్తనమే మా భవిష్యత్తుకు ఒక వాక్యం అయిపోయింది. అంటే భవిష్యత్తు యొక్క దిక్సూచి అయింది. ప్రతి జయంతి నీ సందేశాన్ని గుర్తు చేస్తుంది. నీ కలల తెలంగాణ ప్రతి హృదయంలో చిరస్థాయిగా ఉంటుంది. నీ పేరే ఓ ఉద్యమ గీతం, నీ జీవితం ఓ ప్రేరణ. జయశంకర్ నువ్వే మా గర్వం, మా తెలంగాణ పవిత్ర తేజం అంటూ కూడా నేను పెట్టిన. ఎందుకు పెట్టిన అంటే ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణ గుండెలలో మోగిన గొంతువి నువ్వు అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున మొదటి నుండి మొదలుపెట్టి విద్య అనే దీపం వెలిగించిన జ్యోతి నువ్వు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులం మేమంతా ఏంది సీకేఎం కాలేజ్ కానీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు గొప్ప గొప్ప పాఠాలు చెప్పేది. నిరుద్యోగ యువకుడి ఆశలో రైతు కన్నింటిలో నీ మాటలు శక్తిగా మారి నిలిచిన గొప్ప మనిషివి నువ్వు. ఎందుకంటే నిరుద్యోగి ఎట్లా ఆగమైపోతుండు, రైతు ఎట్లా ఆగమైపోతున్నాడు అనేది ప్రతి అంశానికి సంబంధించి తాను చెప్పే క్లుప్తమైన ఉపన్యాసం దొరకడం అదృష్టం. బలహీనులకు బలమిచ్చిన జ్ఞానయోధుడు, ఎవరైతే బలాన్ని కోల్పోతారో అక్కడ తన శక్తిని ధారపోచిండు. నీతినే ధ్యేయంగా నడిచిన నిజమైన నాయకుడు, ఏ పదవి అలంకరించలే, ఏది కావాలనుకోలే, కేవలం ఒకటి తెలంగాణ లక్ష్యమే ధ్యేయంగా పనిచేసిండు. తెలంగాణకు ప్రత్యేకత అనేది చెప్పిన గర్వవాక్యం, తెలంగాణకు నువ్వు వేసిన విత్తనమే మా భవిష్యత్తు అంటూ కూడా నేను చెప్పిన. ఎందుకంటే దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలు జయశంకర్ సార్ని అయితే మర్చిపోవద్దు. నేను చెప్తున్నా కదా, మీ అందరినీ వేడుకోమన్నాను వేడుకుంటా, కానీ మన గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా గొప్ప వ్యక్తి. అందుకే వైఆర్ టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.